హలో గైస్, ఇవాళ పసుపు హార్వెస్ట్ చేసాం చూడండి. ఇంత వచ్చింది 2 టబ్లకి. 2 టబ్లు అంటే పెద్ద టబ్లు కాదండి, 15 రూపీస్ టబ్. ఈ సైజ్ టబ్కి ఇట్లాంటి 2 టబ్లకి ఇంత వచ్చింది. ఇది ఫస్ట్ టైం అండి నేను గ్రో చేయడము నా టెర్రస్ పైన. నాకు ఈ పసుపు గురించి అంత ఎక్స్పీరియన్స్ లేదు, అయినా చాలా బాగా వచ్చిందండి. 8 డేస్కి ఒకసారి వర్మి కంపోస్ట్ లేదా 15 డేస్కి ఒకసారి వర్మి కంపోస్ట్ వేసుకుంటా, అంత నీళ్ళు వేయకుండా కొంచెం నీళ్ళలో గ్రో చేసుకున్నా సరిపోతుంది. నీళ్ళు కూడా ఎక్కువ వేస్తే మళ్ళీ వేర్లు కుళ్ళిపోతాయి. నీళ్ళు తక్కువగా ఒక 4 డేస్కి 5 డేస్కి 2 డేస్కి అట్లా మట్టి ఎండిపోయినప్పుడే వేసుకోండి నీళ్ళు. చూడండి, ఇవాళ ఇంత మట్టి, ఈ 2 టబ్లలో ఇంత మట్టి తీసి ఇట్లా హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇవాళ ఇదన్నీ మళ్ళీ ఎత్తి పెట్టేసుకొని మార్చిలో మళ్ళీ వేసుకుంటే ఇది 8 మంత్స్ పంట 8 మంత్స్కి మళ్ళీ ఇంత బాగా వస్తుంది. నా దగ్గర కొంచెం ఉంటే ఒక 2 కొమ్మలు పసుపు కొమ్మలు ఇంట్లో మార్కెట్ నుండి తెప్పించుకుంటే వచ్చినాయి. అవి మా పాప తినడానికని తెప్పించుకుంది, వాటర్లో తాగడానికని. అది తాగలేదు, ఏం చేసుకోలేదు. అది ఊకే వేస్ట్ అయిపోతున్నాయి, ఫ్రిడ్జ్లోనే పడినాయి. సరే వేసేద్దాం మట్టిలో, అందరు పసుపు వేస్తున్నారు కదా అని నేను వేసేసాను. దానికి 3 కొమ్మలకి ఇంత హార్వెస్ట్ వస్తుంది చూడండి. ఆర్గానిక్ పసుపు. థ్యాంక్ యూ గైస్. హలో గైస్, ఇవాళ పసుపు హార్వెస్ట్ చేసాం చూడండి. ఇంత వచ్చింది 2 టబ్లకి. 2 టబ్లు అంటే పెద్ద టబ్లు కాదండి, 15 రూపీస్ టబ్. ఈ సైజ్ టబ్కి ఇట్లాంటి 2 టబ్లకి ఇంత వచ్చింది. ఇది ఫస్ట్ టైం అండి నేను గ్రో చేయడము నా టెర్రస్ పైన. నాకు ఈ పసుపు గురించి అంత ఎక్స్పీరియన్స్ లేదు, అయినా చాలా బాగా వచ్చిందండి. 8 డేస్కి ఒకసారి వర్మి కంపోస్ట్ లేదా 15 డేస్కి ఒకసారి వర్మి కంపోస్ట్ వేసుకుంటా, అంత నీళ్ళు వేయకుండా కొంచెం నీళ్ళలో గ్రో చేసుకున్నా సరిపోతుంది. నీళ్ళు కూడా ఎక్కువ వేస్తే మళ్ళీ వేర్లు కుళ్ళిపోతాయి. నీళ్ళు తక్కువగా ఒక 4 డేస్కి 5 డేస్కి 2 డేస్కి అట్లా మట్టి ఎండిపోయినప్పుడే వేసుకోండి నీళ్ళు. చూడండి, ఇవాళ ఇంత మట్టి, ఈ 2 టబ్లలో ఇంత మట్టి తీసి ఇట్లా హార్వెస్ట్ చేసుకున్నామండి ఇవాళ.